ఏంటంకల్ గొడవ? ఆరామా సమయానికి వచ్చావు. 2 ఏళ్ల క్రితం ఈ నా దగ్గర 2000 అప్పు తీసుకున్నాడమ్మా. ఏరా తీసుకున్నావా? ఏదో గొర్రెలు కాసుకున్నాడు కదా, ఏం కట్టగలే అని వడ్డీ వద్దులేరా అన్న. ఎంత విశాల హృదయం అంకుల్ మీది. మరి ఆ గొప్పతనం ఈ ఏదో అర్థం చేసుకోవట్లేదే. ఏం గొప్ప అండి నాకు వచ్చే 2 ఏళ్ళకి 2 లక్షలు గుంజుతుంటేనే. చూడమ్మా, ₹2 వడ్డీకి ఇచ్చినప్పుడు మనం దస్తావేజులో 2 అని, 5కి ఇస్తే 5 అని, 10కి ఇస్తే 10 అని రాసుకుంటాం కదా. అవును. మరి వడ్డీ ఏమీ లేదు అన్నదానికి గుర్తుగా అంకె పక్కన ఏడాదికో 0 చొప్పున చేర్చుకుంటాను రా అని ఆనాడే చెప్పాను. ఏరా చెప్పారా? చెప్పారండి. 0 కదా వేసుకోమన్నానండి. మరి అందుకే 2000 పక్కన 2 ఏళ్ళకి 2 సున్నాలు చేర్చానమ్మా. ఎంత అవుద్దమ్మా? యువర్ రైట్, 2 లక్షలే. మరి ఆ 2 లక్షల కింద 2 ఎకరాలు రాయించుకోండి. ఏంటంకల్ గొడవ? ఆరామా సమయానికి వచ్చావు. 2 ఏళ్ల క్రితం ఈ నా దగ్గర 2000 అప్పు తీసుకున్నాడమ్మా. ఏరా తీసుకున్నావా? ఏదో గొర్రెలు కాసుకున్నాడు కదా, ఏం కట్టగలే అని వడ్డీ వద్దులేరా అన్న. ఎంత విశాల హృదయం అంకుల్ మీది. మరి ఆ గొప్పతనం ఈ ఏదో అర్థం చేసుకోవట్లేదే. ఏం గొప్ప అండి నాకు వచ్చే 2 ఏళ్ళకి 2 లక్షలు గుంజుతుంటేనే. చూడమ్మా, ₹2 వడ్డీకి ఇచ్చినప్పుడు మనం దస్తావేజులో 2 అని, 5కి ఇస్తే 5 అని, 10కి ఇస్తే 10 అని రాసుకుంటాం కదా. అవును. మరి వడ్డీ ఏమీ లేదు అన్నదానికి గుర్తుగా అంకె పక్కన ఏడాదికో 0 చొప్పున చేర్చుకుంటాను రా అని ఆనాడే చెప్పాను. ఏరా చెప్పారా? చెప్పారండి. 0 కదా వేసుకోమన్నానండి. మరి అందుకే 2000 పక్కన 2 ఏళ్ళకి 2 సున్నాలు చేర్చానమ్మా. ఎంత అవుద్దమ్మా? యువర్ రైట్, 2 లక్షలే. మరి ఆ 2 లక్షల కింద 2 ఎకరాలు రాయించుకోండి.